జరగకపోతుండే. డ్రైవర్ కూడా అక్కడ దీన్ని బట్టి చూస్తే అలర్ట్ లేడు అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు. అంటే ఒక రకంగా అంటే ఇక్కడ ఈ ప్రమాదం చాలా ప్రమాదాల్లో మీరు అన్నట్టు చాలా ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఎస్, ఒకసారి మనం రామ్మోహన్ గారికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఒకటి అంటే ఇక్కడ చట్టాలు అంటే మిగతా దేశాలకు మన దేశాలకు రాష్ట్రాల్లో కొంతవరకు ఈ పర్మిట్లు వెహికల్స్ పర్మిట్లకు సంబంధించో లేకపోతే రోడ్లకు సంబంధించినటువంటి సరిగ్గా లేకపోవడం చాలా కారణాలు కనిపిస్తున్నాయి. వీటిపై ఇంకేమైనా కొంచెం కఠిన చట్టాలు ఉంటే కొంతవరకు బాగుండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఈ ప్రయాణాలు వెళ్ళే రూట్లు సరిగ్గా ఉండట్లేదు, లేకపోతే మలుపు ఉందని చెప్పేటటువంటి సిగ్నల్ బోర్డ్స్ కానీ ఇట్లాంటివి చాలా సందర్భాలు మేము చూస్తుంటాం, ఎక్కడ కనిపించవు మనకు కూడా. సో దీనిపై కొంచెం హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఆగాలంటే కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వాలు ఇటువైపు ఉన్నటువంటి అధికారులు ప్రధానంగా పోలీసు యంత్రాంగము, ఆర్టీఏ డిపార్ట్మెంటు, రోడ్డుకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కఠిన చట్టాలు, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఏ స్థాయిలో ప్రమాదం ఉంటుంది, అవగాహన కూడా అవసరం. కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమంటున్నా అంటే మీరు అన్నారు స్పీడ్ లిమిట్ అన్నారు కదా, 30 కిలోమీటర్ల ప్రమాదం జరిగిన చోట మీ బోర్డు గమనిస్తే చెట్లలో ఉన్నది కొంచెం కనపడుతుంది కూడా బాగానే 30 కిలోమీటర్ల స్పీడ్. 30 మంది 60-70 పోతే ఏమైంది? జరిగింది ఇదే కదా. రెండోది ఈ ప్రమాదానికి పర్టికులర్ ఈ ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ది బాధ్యత, టిప్పర్ డ్రైవర్ చేసిండు. కానీ ఇప్పటికి వికారాబాద్ ఎస్పీ మాట్లాడుతూ అంటే 12:30 నా మాట్లాడుతున్నాడు లైవ్ లో, ఇప్పటికీ టిప్పర్ ఓనర్ ఎవడో తెలియనట్టున్నా తెలుసుకోవాలంటున్నాడు. అంటే ఆయన లిస్ట్ కూడా వచ్చింది, వెంకటేష్ అని ఒక ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఆకాశ్ అనే వ్యక్తిని. ఎప్పుడు నేను ఓటింగ్ లాగా మాట అంటే ఎంత అవగాహన రాహిత్యంతో ఉన్నారంటే ఆ బస్సులో ప్రయాణికుల సంఖ్య మన కండక్టర్ గాయపడ్డాడు కదా, ఎస్ఆర్ చూసి తెలుస్తుంది ఎంతమంది ప్రయాణికులు. ప్రతి స్టేజ్ దాటగానే మొత్తం ప్రయాణికుల సంఖ్య వాళ్ళ దగ్గర ఉంటుంది. మొత్తం ఎస్ఆర్ రాస్తారు, పక్కన రాస్తారు. నేను ఎక్కువ ప్రజా రవాణా ఉపయోగిస్తానని చెప్తున్నాను. కండక్టర్ సీట్ పక్కన కూర్చుంటే మనకు చాలా అవగాహన వస్తుంది. అట్లానే ఈ టిప్పర్ డ్రైవర్ చేసిన పని ఏంటంటే గుంతం తప్పిపోయి మీదకి వచ్చాడు. ఇంతకుముందు శివలాల్ గారితో పూర్తిగా ఎక్కిస్తున్నాడు. బస్ డ్రైవర్ కనుక కొంచెం అలర్ట్ ఉంటే జస్ట్ ఒక్క సెకండ్ లెఫ్ట్ కు తీసుకుంటే బస్సు ప్రమాదం జరిగితే ఇంతమంది చచ్చిపోకపోదు. జస్ట్ ఒక్క ఫీట్ అటు గాయాలతోనో లేకపోతే 1-2 మరణాలతోనో బయటపడేవాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బస్సు హైర్ బస్, ఇది ఆర్టీసీ డిపోది కాదు. డిపో పేరు ఉంటది, అండూర్ డిపో ఉన్నది, కానీ హైర్ బస్ ఏంటంటే బస్సు హైర్ తీసుకునేటప్పుడు ప్రమాణాలు నిర్దేశిస్తారు. అంటే సీట్లు ఎన్ని ఉండాలి, ఏ రకమైన భద్రత ఉండాలి, ఎట్లా బాడీ బిల్డింగ్ ఎట్లా ఉండాలి అన్ని చూస్తారు, అవన్నీ చేస్తారు. కానీ డ్రైవరు మారుతుంటాడు ఎప్పటికీ. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు అయితే ఆర్టీసీ శిక్షణ పొంది ఉంటారు, ఆర్టీసీ డ్రైవర్లు క్రమశిక్షణతో ఉంటారు. ఇప్పటికీ ప్రయాణంలో ప్రజా రవాణా వ్యవస్థ కంటే మించింది ఏం లేదు, రైలు కానీ బస్సు కానీ. ఎందుకంటే అక్కడే ప్రమాదం జరగని నేను అంటలేను, కానీ ప్రైవేట్ వెహికల్స్ చూసుకుంటే చాలా సేఫ్ రైట్. ఒకటి ఫైనల్ గా రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, అంటే సమయం మనకి తక్కువ ఉంది. ఫైనల్ గా ఏం చెప్తారండి ఇటువైపు? ఒకటే మాట చెప్తాను, విదేశాల్లో ఏం జరుగుతుంది చెప్తాను. ఒకవేళ 1, 2, 3వ ప్రమాదం జరిగితే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. విదేశాలు సులాలుగా విదేశాలు తిరిగిన వాళ్ళు ఏమంటున్నారంటే వేరే దేశాల్లో ఈ రూల్స్ బాగా ఇప్పుడు నయమున పాలుందావారు భయమున ఇష్టమునైన భక్షింతురు అన్నట్టు భయం ఉండాలి. భయం ఉండాలంటే మీరు ఫైన్లు పెంచినాక చూడండి, మీరు కొంచెం ట్రాఫిక్ నేరాలు తక్కువనే లేవా, 10,000, 20,000 కారు అమ్ముకుంటే తీరాయి అని చెప్పి కొందరు స్టాప్ డ్రైవర్లు లోనిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే విదేశాల్లో పాలసీ ఏంటంటే 1 దానికి క్షమిస్తారు, 2వ దానికి కొంచెం వరకు ఫైన్లు వేస్తారు, 3వ దానికి మొత్తం లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది 3వ ప్రమాదం జరిగితే. అంటే ఆ డ్రైవింగ్ లైఫ్ లో ఉంటే లైఫ్ లో మళ్ళీ లైసెన్స్ రాదుగా. 1వ ఆగితే వేరు, కానీ 2, 3 చేసి అనుకోండి జీవితంలో వాళ్ళ లైసెన్స్ రాదు వాళ్ళకి. అటువంటి కఠిన నిబంధనలు ఉండాలి. రెండోది ఆర్టీఏలో అవినీతి, చాలా పెద్ద ఎత్తున అవినీతి ఉంది ఆర్టీఏ శాఖలో. దాని వల్ల కూడా ప్రభుత్వాలు ఎవరు మారినా, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా టీఆర్ఎస్ ఉన్న అవినీతి అధికారులు అక్కడిని తీసివేసుకుని కూర్చున్నారు. ఈ టిప్పర్ కు సంబంధించిన అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్తో సహా ఇంకొక మాట చెప్తున్నాను, ఈ డ్రైవర్లు కూడా మద్యం పరీక్ష చేయించాలి, శవానికి చేయిస్తే టిప్పర్ డ్రైవర్ తాగున్నాడు. పొద్దున్న డ్రైవర్ తాగి వాటి ఉంటారు. ఇంతకుముందు చెప్పారు కాబట్టి క్లీనర్ డ్రైవర్ కూడా లేదు, తెలియదు మనకు వాడు క్లీనరా లేకపోతే ఆల్రెడీ మన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనేది కూడా తెలియదు మనకు కదా. కనుక ఒక టిప్పర్ డ్రైవర్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ కూడా మధ్య పరీక్ష చేయాలి, ఒకటి అనుమానించొద్దు. ఇటుపక్క కూడా ఆర్టీసీ డ్రైవర్ కూడా ప్రైవేటు అది ప్రైవేట్ పాయింటే, కానీ ఆర్టీసీకి హైర్ ఇచ్చారు కనుక కిరాయికి నడుపుతున్నారు కనుక అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కేంద్ర ప్రభుత్వం నా విజ్ఞప్తి ఏంటంటే వీలైన త్వరగా ఈ హైవేను, అంటే అన్ని హైవేలు బాగుపడ్డాయి కానీ హైదరాబాద్ టు బీజాపూర్ హైవే ఇది ఎన్నో మనుపులను కోరుకున్నది. చెట్లు ఎన్జిటి కేసులు అన్ని పరిష్కరించి వీలైనంత త్వరగా 4 లైన్ రోడ్ చేయాలి, మధ్యన డివైడర్ పెట్టాలి. అప్పుడు కూడా జరుగుతాయి ప్రమాదం జరగవాలి, కానీ తక్కువ ప్రమాదాలకు ఆస్కారం తప్పదు, ప్రాణ నష్టం జరగదు. రైట్, శివలాల్ గారు కంక్లూడ్ చేయండి మీరు. మాట్లాడుతూ అదే అబ్రాడ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే బయట విదేశాలలో ఎట్లా ఉంటుంది అంటే, విదేశాలలో ఇంత ఫ్రీడమ్ లేదు రాజశేఖర్ గారు. అక్కడ ట్రాఫిక్ కూడా
చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేసే వాళ్ళు కానీ, సిగ్నల్స్ కానీ, ఇప్పుడు సిస్టమ్ అక్కడ కొంచెం పకడ్బందీగా ఉంటుంది ఒక రకంగా. పకడ్బందీ, పాపులేషన్ తక్కువ ఉంటుంది, కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి అక్కడ. ఎస్, లైసెన్స్ రావడానికి కూడా ఆ పర్ఫెక్ట్ డ్రైవర్ అయితేనే. ఇంకోటి మన దగ్గర లెఫ్ట్ సైడ్ రోడ్ కి రైట్ సైడ్ రావాలంటే ఇమీడియట్ గా తిప్పేస్తారు. కానీ అక్కడ మటుకు 2 to 5 కిలోమీటర్స్ ముందు రైట్ ఇండికేటర్ వేసుకొని పోయి ఆ రైట్ కు దిగరాల, అంత సిస్టమ్ ఉంటది. రెండోది ఇంకోటి ఏమంటే లైసెన్స్ చేయడానికి అక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు చేస్తారు. అండ్ మోర్ ఎవర్ రెడ్ సిగ్నల్స్ దగ్గర ఆ స్టాప్ లైన్ దాటినా ఇమీడియట్ గా వాళ్ళకి ఛాలెంజ్ వస్తుంది. రెండోసారి ఛాలెంజ్ వచ్చిందంటే మూడోసారి లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు జీవితంలో మళ్ళీ బండి నడిపేయకుండా వెనకనే కూర్చోవాలా అనే రకంగా అట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అయితే మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పక్కన పెట్టేసి చేతుల కెమెరాలు పట్టుకొని ఫోన్ అవుతున్నారు రాజశేఖర్ గారు. ఇది గత ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి వరకు కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేకుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ సెన్స్ లేదు. ఆ పబ్లిక్ కూడా సెన్స్లెస్ డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్నారు. లైన్ అప్ డ్రైవింగ్ లేదు, మొత్తం కట్లు కొట్టడము. 4-wheeler 2-wheeler ఆటో ఏదైనా సరే మన దగ్గర సెన్స్ ఆఫ్ డ్రైవింగ్ లేదు. అండ్ గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమని, లెఫ్ట్ సైడ్ కి 2-wheeler 3-wheeler పోవాలి, రైట్ సైడ్ కి 4-wheeler 6-wheeler 8-wheeler పోవాలి, మధ్యన డివైడర్ ఉంటుంది, సేమ్ అటుపక్క కూడా అట్లనే ఉండాలి. గతంలో ఇది జరిగేది రిక్షాలు సైకిళ్ళు ఉన్నప్పుడు, ఎడ్ల బండ్లు ఉన్నప్పుడు మీరు పాటిస్తలేరు, అట్లా చేయండి అని గతంలో చెప్పినాము. మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను రాతపూర్వకంగా రాసి సీఎం, ఎందుకంటే అదొకటి. రెండోది ఇంకోటి అయితే ఈ మధ్యన వైట్ ప్యాచ్లు వేసుకుంటా స్పీడ్ బ్రేకర్ లేకున్నారు. దానివల్ల కూడా చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, వచ్చి కానీ ఇంకా వేరే దగ్గర కానీ అది ఇట్లా గత్తుల్లాగా ఎగురడం అవుతుంది. స్పీడ్ బ్రేకర్ లాగా ఇట్లా ప్యాచ్లు పెడుతుండ్రు. ఆ దడ అని చెప్పి అది పోయినప్పుడల్లా కొంతమందికి ఈ స్పాండలైటిస్ వస్తుంది, స్పైనల్ పెయిన్ వస్తుంది, నడుముల పెయిన్ వస్తుంది, ఈ కాళ్ళు గీళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నోళ్ళు కానీ ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి సార్. కొంచెం ఆ పట్టీలు వేయకుండా ఖచ్చితంగా అవసరమైతే స్పీడ్ బ్రేకర్ లాగా వేయండి అని చెప్పి కూడా కొంతమంది నాకు విన్నపం చేయడం జరిగింది. నేను అది కూడా ఒక లెటర్ ద్వారా రాసి సీఎంపీసీలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకుంటుండ్రో అది మనం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ఈరోజు ఓట్లు వేయించుకొని ప్రభుత్వం సేవకులు అంటుండ్రు, తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చే వరకు మన మీద డామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం చేయలేదు, ఈ రోజు మనం చేస్తామనే ఆశ పెట్టినాం కాబట్టి వాళ్ళందరూ మనల్ని ఓటేసి గెలిపించిండ్రు. మనం ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ లో మటుకు సమీకరణలు ఖచ్చితంగా తీసుకురావాలి. ఈ డిపో మేనేజర్లు కానీ లేకపోతే స్టాఫ్ కానీ అందరు కూడా అలర్ట్ ఉండాలా. ఈ డ్రైవర్స్ ఇటువంటి ఎవరైనా ఉంటే మటుకు వాళ్ళ మీద నిఘా పెట్టి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. అంటే చాలా ఒక మంచి డిస్కషన్. అంటే ప్రభుత్వం వరకు వెళ్ళాలి, కొంచెం చర్యలు తీసుకోవాలి, మార్పు రావాలని మనం కూడా కోరుకుందాం. అండ్ డిబేట్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారికి అలాగే శివలాల్ గారికి. అంటే చూద్దాం, అంటే ప్రభుత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఎంత ఉందో, అంటే ఒక సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా మనం కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు సుఖ ప్రయాణానికి, అంటే ప్రధానంగా మన గమ్యస్థానానికి చేరుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటి వెహికల్ ఒకసారి అప్రమత్తం అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఒక రాంగ్ రూట్లో వచ్చినా కూడా. సో అలాంటి జాగ్రత్త పాటించాలి. మెయిన్ రోడ్డు సిస్టమేటిక్గా మారాల్సిన అవసరం ఉంది. రోడ్లు వేయటంలో ప్రజా రవాణా అనేది ఇంకా పరిపూర్ణంగా ప్రజలకు అందుబాటులో రావాలి. సురక్షితమైన ప్రయాణం జరగాలంటే కొంచెం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరుస ఘటనలు జరుగుతుంది. ఇప్పుడు జైపూర్లో ఘటన జరగడం కానీ, మొన్న కర్నూలులో జరిగిన ఘటనలు జరుగుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం, మర్చిపోతున్నాం. ప్రభుత్వాలు కూడా ఆ కొద్ది రోజుల్లో హడావిడి అయిపోతుంది. సో అధికారులు కూడా చర్యలు తీసుకోవడం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అలాంటి మార్పు రావాలి. అండ్ మీ ఛానల్ నుంచి ప్రధానంగా కోరుకుంటున్నాం. అంటే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ తెలియని అంశాలంటే తెలిసిన అంశాలే, మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ దానికి సత్వర చర్యలు లేకపోతే దిద్దుబాటు చర్యలు ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. సో అలాంటి చర్యలు జరగాలని కోరుకో. ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఒక ప్రభుత్వం, అధికారులు లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. సో ఈరోజు అలాంటి ఘటన జరిగింది. వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుందాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ తెలుగు న్యూస్.